सर मैडम को कर दे सर कर मैडम है फोटो మనం మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనమందరం కలుసుకోవడం జరిగింది. నేడు మొక్కలు అంతరించిపోతున్న కాలం. ఎట్లా అంటే మొక్క ఇది వరకు పాతకాలంలో ఊరు నిండా మొక్కలుగా ఉండి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆక్సిజన్ కానీ ప్రాణవాయువు కానీ ఇంకా ఏదైనా కూడా ఉపయోగాలు ఎక్కువగా ఉండేది. నేడు అపార్ట్మెంట్స్ కాలం వస్తున్న నేటి కాలంలో మొక్క కనబడితే ఊర్లో అటు పోనిచ్చి అడవులనే తొడుక్కుంటూ పోతున్నారు. గవర్నమెంట్ వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమం ప్రతి చోట విరివిగా నాటాలని మొక్కలు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. నేడు ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎన్ఆర్జీ స్కీమ్ కింద ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీలు అంతా మనం గ్రామ అధికారులు అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ మహోత్సవంలో నన్ను ఒక పార్ట్ చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. అందరం ఒకటే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఇది ఇంకా విస్తృతంగా వెళ్ళాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఇక్కడ అందరం కూడా కస్తూర్బా గాంధీ స్కూల్లో మనమంతా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. ముఖ్యంగా ఎందువల్లనంటే మనము ఇప్పుడు ఈ మొక్కలు లేనందువల్ల పర్యావరణ సమతుల్యత లోపించడము వల్ల జరుగుతూ ఉంది. మనము ఈ ప్రాణవాయువు లభించాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటాలి. వాటిని నాటడమే కాకుండా వాటిని ఈ యొక్క స్కూల్ వాళ్ళు కూడా బాగా నీళ్లు సమృద్ధిగా పోసి అవి మానలైనంత వరకు చూడాలని కోరుకుంటూ, ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా మంచి కార్యక్రమము. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకని మనము మొక్కలు నాటడం అనేది మనకు ప్రగతిలో భాగము, ప్రగతికి నిదర్శనం. కాబట్టి అందరూ మొక్కలు నాటడం పట్ల ఆసక్తి కనపరచాలని అందరికి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, సీతమ్మక్క గారికి, తహసీల్దార్ గారికి, అదే శశిరెడ్డి అన్న గారికి, మరియు అందరూ నాయకులకు, ప్రజలు, అదేవిధంగా మన పాత్రికేయ సోదరులు, వివిధ శాఖల అధికారులందరికీ కూడా నా నమస్కారములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన శ్రీశైలం నియోజకవర్గ మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మోడల్ స్కూల్ దగ్గర చెట్లు నాటడం, అలాగే కస్తూరిబా కాంపౌండ్ లో చెట్లు నాటడం, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు, అలాగే మన శేషిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, పట్టణ అధ్యక్షులు రసూలన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రోగ్రామ్ పోతున్నాడంటే, రోడ్ షో కానీ తర్వాత ఎక్కడన్నా సభ పెద్దగా పెట్టినాడంటే ఫస్ట్ ఆయన చేసేది దుర్మార్గమైన పని ఏమి అంటే చెట్లు నరకడం. దాని వాల్యూ ఆయనకు తెలియక ఎక్కడో సభ పెడితే ఇక్కడ చెట్లు ఇక్కడ ఒక 10 కిలోమీటర్ల దూరంలో చెట్లు నరికేవాళ్ళు. ఆ చెట్లు వాల్యూ తెలియదు కాబట్టి ఆయనకు, ఆ మూర్ఖుడుకు మనం ఆయన చేసిన నష్టాలకు మనం ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు చెట్లు అయితే వాళ్ళు కొట్టినారు, నరికినారు, దానికి మనం ఈరోజు నాటుతున్నాం. ఇది మంచి కార్యక్రమము. చెట్లు నాటడం వల్ల కాలుష్యం అయితే ఏమి, పబ్లిక్ ఆక్సిజన్ అందే విషయంలో చాలా మనకు ఏర్పడుతుంది. తర్వాత ఎండాకాలం మనకు నీడ ఇస్తుంది. వర్షాకాలంలో రైట్ సీజన్లో వర్షాలు పడతాయి. కాబట్టి చెట్లు నాటడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర చెట్లు నాటాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ,
ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.